హలో ఆల్, వెల్కమ్ టు భారత్ బడి జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి 44,000 ప్లస్ వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ మనకి రావడం అయితే జరిగింది. ఇందులో 2 రకాలైన జాబ్ రోల్స్ అయితే ఉంటాయి. ఒకటి BPM అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే సెకండ్ అది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ABPM, దీన్నే మనం డాక్ సేవక్స్ అంటారు. ఈ యొక్క 2 రకాలైన జాబ్ రోల్స్కి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మొత్తం మీద మనకి 44,288 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే మనం ఆన్లైన్లో దీనికి అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ మనకి ఈ రోజు అనగా జూలై 15వ తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ కావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఆగస్ట్ 5వ తారీఖు లోపు నైట్ 11 లోపు అయితే మనం అప్లై అయితే చేసేసుకోవాలి. ఆగస్ట్ 5వ తారీఖు నైట్ 11 లోపు అయితే మనం అప్లై చేసుకోవాలి. వన్స్ మనం అప్లై చేసిన తర్వాత మనం ఏమైనా కరెక్షన్స్ ఏమైనా చేయాలన్నా సరే దానికి సంబంధించి ఆగస్ట్ 8వ తారీఖు నుంచి ఆగస్ట్ 6వ తారీఖు నుంచి ఆగస్ట్ 8వ తారీఖు వరకు కూడా మనం కరెక్షన్స్ ఏమైనా అయితే చేసుకోవచ్చు. ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 8 వరకు కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ శాలరీ విషయంలో కనుక వస్తే BPM అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి మనకి మినిమం మనకి 12,000 నుంచి అయితే శాలరీ స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. BPM వాళ్ళకి మినిమం 12,000 నుంచి మ్యాక్సిమం మనకి 29,380 రూపాయల వరకు కూడా ఈ యొక్క శాలరీ అయితే ఉంటుంది. ABPM అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మన లేదు దీన్నే మనం డాక్ సేవక్స్ అంటారు. వీళ్ళకి అనేది మినిమం 10,000 నుంచి శాలరీ స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్ మనకి 10,000 అయితే ఇస్తారు. సో అదలా మనకి 24,470 రూపాయల వరకు మనకి ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. సో ఇది శాలరీకి సంబంధించి. నెక్స్ట్ ఎలిజిబిలిటీలో ఏజ్ లిమిట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. మినిమం మనకి 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 40 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క కేటగిరీని బట్టి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. SC వాళ్ళకి, ST వాళ్ళకి, OBC వాళ్ళకి, EWS క్యాండిడేట్స్కి, PWBD మీ యొక్క కేటగిరీని బట్టి మీకు 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మినిమం మనం 10th క్లాస్ పాస్ అయితే చాలు అనమాట. దీనికి చక్కగా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్లో మ్యాథ్స్, ఇంగ్లీష్లో మీకు ఎక్కువ మార్క్స్ వస్తే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలనేది నేను తర్వాత అయితే చూపిస్తాను వీడియో ఎండింగ్లో. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా లేదు. మినిమం మనకి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే వీళ్ళు సెలక్షన్ అయితే చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తారు కదా. అప్లై చేసిన వాళ్ళందరినీ కూడా ఆటోమేటిక్ మనకి సిస్టమ్ ద్వారా వాళ్ళ మెరిట్ లిస్ట్ అయితే చేసి వాళ్ళని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా లేదు. సో నెక్స్ట్ పేమెంట్ అనమాట. పేమెంట్ అనేది ఫీమేల్ క్యాండిడేట్స్కి, SC వాళ్ళకి, ST వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా లేదు. రిమైనింగ్ వాళ్ళకి 100 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుంది. సో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్, ST వాళ్ళకి, SC వాళ్ళకి, అలాగే PWBD క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా లేదు. రిమైనింగ్ అందరూ కూడా మనం 100 రూపీస్ అయితే ఖచ్చితంగా మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా అప్లికేషన్ ప్రాసెస్. ఈ యొక్క జాబ్స్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు డైరెక్ట్గా గూగుల్లో ఇండియా పోస్ట్ GDS online.gov.in ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోండి. సో డిస్క్రిప్షన్ కూడా నేను లింక్ అయితే పెడతాను. ఆ లింక్ పై మీరు క్లిక్ చేసేయండి. సో ఇదే మనకి డైరెక్ట్గా ఇండియన్ పోస్ట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్లో మనం ఆన్లైన్లో మన మొబైల్ ఫోన్లోనే చక్కగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేదు అంటే మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది అప్లోడ్ అయితే చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి క్లారిటీగా చదువుకోండి. సో ఆఫ్టర్ మీరు నోటిఫికేషన్ తర్వాత స్టేజ్ 1లో మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయగానే పక్కన మనకి ఫస్ట్లో రిజిస్ట్రేషన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. ప్రజెంట్ మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం కాబట్టి సర్వర్స్ కొంచెం బిజీగా ఉన్నాయి. మీరు 2-3 డేస్ ఆగిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయండి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఎక్కడ దగ్గర స్క్రీన్ షాట్ అయితే తీసుకొని సేవ్ చేసుకోండి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మన యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే మొబైల్ నెంబర్కి ఒక OTP అయితే వస్తుంది. ఆ OTP కూడా ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడికి కూడా OTP అయితే వస్తుంది. ఆ OTP కూడా మనం ఎంటర్ అయితే చేసేయాలి. దాని తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబరు, 10th క్లాస్ డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా అడుగుతాయి. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు సేవ్ చేసుకుని నెక్స్ట్ సెకండ్ స్టెప్ అయితే క్లిక్ చేయాలి. మీరు అప్లై ఆన్లైన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది.
ఆ ఫామ్ మీరు అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ మీకు పేమెంట్కి సంబంధించి ఫీజు లేదు కాబట్టి మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అయితే అయిపోయినట్లే. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా థర్డ్ ఆప్షన్ మనకి ఫీ పేమెంట్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి పేమెంట్ కూడా చేసేయాలి. సో ఈ ప్రాసెస్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. అలాగే అప్లై చేయడానికి ముందు మీకు సంబంధించి ఒక ఫోటో అలాగే సిగ్నేచర్ అనేది మీ మొబైల్లో క్యాప్చర్ చేసి పెట్టుకోండి. ఫోటో అనేది మినిమం మనకి 50 KB కంటే తక్కువ అయితే ఉండాలి. జేపీజీ కానీ జేపీజీ ఫార్మెట్లో మాత్రమే ఉండాలి. మీ యొక్క సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ అనేది మీ యొక్క సిగ్నేచర్ పెట్టేసి ఆ ఫోటో అనేది తీసుకొని ఆ యొక్క సిగ్నేచర్ అనేది 20 KB కంటే తక్కువ అయితే ఉండాలి. ఈ యొక్క డాక్యుమెంట్స్ రెండు కూడా మీరు రెడీగా పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసినంత వరకు కూడా నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంతే గాయ్స్, వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ గాయ్స్. జై హింద్.